పిహెచ్ఎస్ వీడియోకి స్వాగతం. బిగ్ బాస్ 9 తెలుగు వీడియోకి స్వాగతం. ఈరోజు నైటు 11:59 వరకు ఓట్లు వేసుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకోండి. నంబర్ 1 పొజిషన్లో తనుజ పుట్టస్వామి, 2వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ పడాల, 3వ ప్లేస్లో డిమాండ్ పవన్, 4వ ప్లేస్లో ఇమానియల్, 5వ ప్లేస్లో సంజన గడరాని. ఈరోజు ఏవీలు పవన్ కళ్యాణ్ పడాల వీడియో అది వచ్చింది. తర్వాత సంజన గడరాని గారిది కూడా వచ్చింది. ఏవి చాలా బాగున్నాయి ఇద్దరివి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ పడాలకు చాలా బాగుంది. ఒక కామనర్గా వచ్చి 3 లక్షల మంది ఫాలోవర్స్ అంటే మామూలు ముచ్చట కాదు. అంతేకాకుండా తను ఎప్పుడో 3వ వారంలో ఎలిమినేషన్ అవుతాడని అనుకున్నారు అందరూ. బార్డర్ వరకు పోయి వచ్చి కూడా ఈరోజు ఫైనల్లో నంబర్ 2 పొజిషన్లో ఉన్నా అంటే మామూలు ముచ్చట కాదు. ఎవరు గెలిచినా కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్టే. అయితే మన బీర్కే తీసుకొని ఇద్దరు లోపలికి వస్తారు. అందులో డిమాండ్ పవన, ఇమానియల ఎవరో ఒకరు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఫైనల్కి మెగాస్టార్ చిరంజీవి అన్న లేదా బాలయ్య గారన్న వచ్చి ఫైనల్ విన్నర్కి కప్పు ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడే అందింది వార్త. అయితే ఇందులో చెప్పుకోదగ్గ మనిషి ఎవరంటే ఇద్దరు ఇంకొక మనిషి 3 ఉన్నారు. అందులో ఇమానియల్, తనుజ, కళ్యాణ్. అయితే ఇమానియల్ సీజన్ని తన 2 భుజాల మీద మోసి పుట్టి చేయడంలో తన పాత్ర చాలా ఉంది. అంతేకాకుండా తనుజ గురించి చెప్పాలంటే చీర కట్టుకొని నామినేషన్కి వచ్చిందంటే ఆ అమ్మాయి ఒక శివంగిలా బాగా మాట్లాడుతుంది. నామినేషన్ పాయింట్లు కూడా చాలా గట్టిగా చెప్తుంది. డిఫెండ్ చేయడంలో కూడా ఆ అమ్మాయి చాలా దిట్ట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అతను ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన మనిషి. 23 ఏళ్ళకే ఇంత మెచ్యూర్గా ఆలోచించి ప్రవర్తిస్తున్నారంటే మామూలు ముచ్చట కాదు. ఇందులో ఎవరు గెలిచినా కూడా వాళ్ళు డిజర్వ్డే. ఓట్లు వేసుకోండి. ఎవరో చెప్పారని వేరే వాళ్ళకు ఓట్లు వేయొద్దు. మీకు నచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకోండి. జై హింద్.